హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20, 21, 22 వచనాలు ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని మాటలు అనగా బైబిల్లో రాసిన దేవుని మాటలు, దేవుని వాక్యాలు మనం ఆలకించాలి. మనం ఆలకించినప్పుడు, మనం వినినప్పుడు మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. అలా మనము చదివినప్పుడు, వాక్యమును ఆలకించినప్పుడు, విన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతాడు. అలాగా మన జీవితాన్ని మనము మన వ్యక్తిగతంగా మనము ఏ విధముగా ఉండాలో తెలుసుకొని బ్రతకగలుగుతాం. అందుకని దేవుడు వాక్యంలో చెప్తున్నట్లుగా దేవుని మాటలు మనం ఆలకించాలి. వాక్యము అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యమునకు మనము చెవియొగ్గాలి. వాక్యములు మనం కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా మనము ఆ వాక్యములను మనము దాచుకోవాలి. మనము కూర్చున్నా, లేచినా, పడుకున్నా మనము వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యములు మనము నెమరు వేయినప్పుడు, వాక్యమును దివారాత్రములు మనము హృదయంలో భద్రపరచుకున్నప్పుడు మనము పరిశుద్ధముగా, పవిత్రముగా ఉంటాము. వాక్యంలో చూస్తూ ఉన్నాము, హృదయమందు వాటిని భద్రము చేసుకొనమని. మన హృదయములో వాక్యములను మనం భద్రము చేసుకోవాలి. మన హృదయము ఖాళీగా ఉంచుకోకూడదు. హృదయము ఖాళీగా ఉంటే మనము బలహీనులమైపోతాము. మన హృదయములో ఎప్పుడు మనం వాక్యము అనేది మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యం ఓదారుస్తుంది, ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం ద్వారా మనం సరి చేయబడతాము. ఆ వాక్యం ద్వారా మనం పరిశుద్ధముగా ఉంటాం. చూస్తూ ఉన్నాము, కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, అయ్యా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రము చేసుకున్నానని దావీదు అంటూ ఉన్నాడు. అందుకని మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండటానికి వాక్యము మనకు సహాయపడుతుంది. అందుకని మనం ప్రతిరోజు బైబిల్ చదివిన దాన్ని మనం ధ్యానించి ఆ వాక్యమును ధ్యానిస్తూ ఉంటే మన హృదయంలో ఉంటుంది. మనము వేరే ఆలోచనలు పెట్టుకుంటే వాక్యం మనలో ఉండదు. కాబట్టి మనము దేవుణ్ణి అడగాలి, ప్రభువా, నీ వాక్యం నా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయము దయచేయండి, ధ్యానించుకోవడానికి సహాయము చేయండి అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. అలా వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు సర్వ శరీరమునకు ఆరోగ్యమును వాక్యమే. వాక్కు చేత ఆయన బాగు చేశానని ఉంది, ఆయన మాట చేత బాగు చేసని వాక్యంలో ఉంది. యేసు నామములో గొప్ప శక్తి ఉంది, యేసు రక్తంలో గొప్ప శక్తి ఉంది. అన్ని నామముల కన్నా దేవుడు వాక్యమునే గొప్ప చేశాడు. అందుకని మనం వాక్యములను హృదయంలో భద్రపరచుకున్నప్పుడు సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగుతుంది. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నాయన నీ మాటలు మేము ఆలకించాలి, నీ మాటలు చెవిన పెట్టుకోవాలి తండ్రి, హృదయంలో భద్రపరచుకోవాలి ప్రభువా. అవి మా సర్వ శరీరమునకు ఆరోగ్యము తండ్రి నాయన. ఈ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.